హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ మిర్రర్లో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ కోసం ఎంత దూరమైనా వస్తాను అని దుర్గతో చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేనెందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ విక్రమ్ కృష్ణను తను హక్ చేసుకోవడం గుర్తు చేసుకుంటుంది. రాధ రెడీ అయ్యి విక్రమ్ కృష్ణ కోసం బయలుదేరుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రామలింగం ఇంటి బయట గార్డెన్లో కూర్చుని మందు తాగుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధ పద్మతో తన గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. రాధ, నాకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి ఆయన ఉన్నారు. నాన్న స్థానంలో నాకు ఒక భరోసా దొరికింది అని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రామలింగం విక్రమ్ కృష్ణతో, రేవికి ఈరోజు నీలో నాకు ఒక హీరో కనపడుతున్నాడ్రా అంటాడు. ఇంతకాలం నీలో ఉన్న విలన్ నిన్ను డామినేట్ చేశాడు. ఇవాళ మాత్రం హీరో డామినేట్ చేసి బయటకు వచ్చాడు. ఆ హీరో గాడు అలా బయటకు రావడం వల్లే మా చెల్లెమ్మను నువ్వు కాపాడగలిగావు. లేకపోతే మా చెల్లెమ్మ పరిస్థితి ఏంటిరా? తలుచుకుంటేనే భయమేస్తుంది అంటాడు. రే, మొగుడంటే నీలా ఉండాలిరా. పెళ్ళాం మీద ఎంతమంది ఎన్ని నిందలు వేసినా మొగుడనేవాడు నమ్మకూడదు అంటూ, రే, మా చెల్లెమ్మ విషయంలో నీ కమిట్మెంట్ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ, నాకు రెండు అనిపిస్తున్నాయిరా అంటాడు. రామలింగం, రెండు అనిపించడం ఏంటిరా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, కమెడియన్ గాడివి, నీకు ఒకటి అనిపిస్తే హీరోని నాకు రెండు అనిపించకూడదా అంటాడు. రామలింగం, ఏంట్రోయ్ ఒక పెగుకే సెటైర్లు వేస్తున్నావు? నీకు హీరో టైటిల్ ఇచ్చినందుకు నన్ను కమెడియన్ అంటావా అంటూ విక్రమ్ కృష్ణను కొట్టబోతూ, నేను నిన్ను కొట్టనురా అంటూ ఆగిపోతాడు. మా చెల్లెమ్మను నువ్వు కాపాడావు కాబట్టి ఆ కృతజ్ఞతతో నిన్ను కొట్టను అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏడ్చావులే కానీ ఇందాక కమిట్మెంట్ అన్నావేంటి, అదేంటో చెప్పు అంటాడు. అప్పుడే రాధ అక్కడికి వచ్చి విక్రమ్ కృష్ణ రామలింగం మాటలు వింటూ ఉంటుంది. రామలింగం, రాధ విషయంలో నీ కమిట్మెంట్ చూస్తుంటే నువ్వు రాధను లవ్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. అగ్రిమెంట్ పెళ్లిని పర్మనెంట్ పెళ్లి చేసి రాధతో నువ్వు లైఫ్ లాంగ్ సెటిల్ అవుతావేమో అనిపిస్తుంది అంటాడు. విక్రమ్ కృష్ణ, నీలాంటి కమెడియన్కి అలా అనిపించడంలో తప్పు లేదురా అంటాడు. రామలింగం, మరి నీలాంటి హీరోకి ఏమనిపిస్తుంది అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏదో అనిపిస్తుందిలే, వదిలేయి అంటాడు. రామలింగం, నో, వదలను, చెప్పాల్సిందే. మా చెల్లెమ్మ రాధ మీద నీ ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ ఫీలింగ్ అన్నీ చెప్పాల్సిందే అంటూ, కావాలంటే ఇంకో పెగ్గిస్తాను అంటూ విక్రమ్ కృష్ణ గ్లాసులో మందు పోసి తాగు అంటూ, మా చెల్లెమ్మ మీద నీకు లవ్ ఫీలింగ్ ఉందా లేదా చెప్పు అంటాడు. విక్రమ్ కృష్ణ కిచకిచమని మాట్లాడే ఆ చుంచు మొహం దాన్ని నేనెలా లవ్ చేస్తాన్రా? ఎక్స్ప్రెషన్స్ పలకని ఆ కంచు మొహం రాధతో కాపురం ఎలా చేస్తాన్రా అంటాడు. రామలింగం, రే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా అంటాడు. నీ మాటలు రాధ వింటే చాలా ఫీల్ అవుతుంది, జాగ్రత్త అంటాడు. విక్రమ్ కృష్ణ, వింటేనే కదరా ఫీల్ అవ్వడానికి అంటాడు. రామలింగం వెనకే నిల్చుని ఉన్న రాధను చూసి విక్రమ్ కృష్ణను కొట్టి రాధను చూపెడతాడు. మీ మొగుడు పెళ్ళాలేదో పర్సనల్ విషయాలు మాట్లాడుకోబోతున్నట్టున్నారు. నేను ఎగ్జిట్ అవుతా, ఉంటాన్రా అని చెప్పి ఆల్ ద బెస్ట్ అంటూ రామలింగం వెళ్ళిపోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ ద్రోహి, వెధవ అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ దగ్గర కూర్చుంటుంది. విక్రమ్ కృష్ణ యాక్చువల్గా ఫ్లోలో ఏదో అంటూ చెప్పబోతూ ఉంటాడు. రాధ, యాక్చువల్గా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అంటుంది. ఆ దుర్గగాడి చేతిలో నా జీవితం ఏమైపోతుందో అని నేను చాలా భయపడ్డాను. నేను భయపడింది వాడు చంపేస్తాడని కాదు, నా మీద పడ్డ నింద అలా ఉండిపోతుందేమో అని భయపడ్డాను, బాధపడ్డాను. ఆ భయాన్ని బాధను పోగొట్టి ఆ రాక్షసుడి నుంచి నన్ను కాపాడి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలని వస్తే నా గురించి నోటికొచ్చినట్లు వాగుతావా అంటుంది. విక్రమ్ కృష్ణ రాధను చూస్తూ, ఇప్పటి వరకు ఏదైనా మాట్లాడావా? నీ లిప్స్ కదులుతున్నాయి కానీ డైలాగులు బయటకు రావడం లేదు అంటాడు. రాధ కోపంగా చూడడంతో, అంటే ఆ డైలాగులు బయటకు వచ్చాయా? వచ్చినా నాకెందుకు వినిపించలేదు? లేకపోతే నేనే వినిపించుకోలేదా? ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాను, కొంచెం క్లారిటీ ఇస్తావా అంటాడు. రాధ, గదిలోకి వస్తావు కదా, అక్కడిస్తాను ఫుల్ క్లారిటీ, రా అని చెప్పి రాధ వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ రాక లైఫ్ లాంగ్ ఇలా గార్డెన్లోనే సెటిల్ అయిపోతామా ఏంటి అనుకుంటూ గ్లాస్లో ఉన్న మందు చూస్తూ, శత్రుశేషం రుణశేషం మందుశేషం ఉండకూడదంటారు, ఇది ఫినిష్ చేసి వచ్చేస్తా అనుకుని గ్లాస్లో ఉన్న మందు తాగుతూ ఉంటాడు. అను రామలింగంని చూసి రామలింగంని దగ్గరికి రమ్మంటూ సైగ చేస్తుంది. రామలింగం అనుని రమ్మని సైగ చేస్తాడు. రామలింగం తూలి పడబోతూ ఉంటే అను పట్టుకుంటుంది. అను, ఎక్కడి నుంచో మందు వాసన వస్తుందేంటి అంటుంది.
రామలింగము ఎవరో తాగుబోతూ పీకల దాకా తాగేసుంటాడు అంటాడు. అను రామలింగంని కింద పడేస్తుంది. రామలింగం ఏంటిలా పడేశావు అంటాడు. అను ఇంకోలా పడేస్తే నడుము విరుగుతుందని ఇలా పడేశాను అంటూ తాగొచ్చారా అని అడుగుతుంది. రామలింగము వస్తూనే తాగాను అంటాడు. ఎక్కువ తాగలేదు, జస్ట్ ఒక పెగ్గే అంటూ 3 వేలు చూపెడతాడు. అది కూడా వాలంటరీగా తాగలేదు, ఫ్యాన్స్ బలవంతం చేస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తాగాను అంటాడు. అను ఎవరా ఫ్యాన్స్ అని అడుగుతుంది. రామలింగం ఇంకెవరు, నీ బ్రదర్ కమ్ నా బ్రదర్ ఇన్ లా అంటాడు. అను మా అన్నయ్య నీతో మందు తాగించాడంటే నమ్మను, నువ్వే మా అన్నయ్య చేత మందు కొట్టించావంటే నమ్ముతాను అంటుంది. రామలింగము నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. అను ప్రియకు మా అన్నయ్యకు పెళ్లి కాబోతుందని తెలిసి కూడా నువ్వు మా అన్నయ్యకు రాధకు పెళ్లి చేసి ఏమీ తెలియని అమాయకుల్లా నటించావు. నీలాంటి వాడిని అసలు నమ్మకూడదు. కాకపోతే నిన్ను లవ్ చేశాను కాబట్టి కొన్ని విషయాలు నమ్ముతాను. అసలు మా అన్న రాధను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రియా ఎంత బాధపడుతుందో తెలుసా? ప్రియకు మా అన్నయ్యకు పెళ్లి జరగకపోవడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కనీసం నేనెంత బాధపడుతున్నానో అదైనా తెలుసా అని అడుగుతుంది. రామలింగము నీ బాధ నాకు అర్థమైంది అంటూ నీ పేరు అనసూయనా లేక అసూయ అని అడుగుతాడు. అను అనసూయ అంటుంది. రామలింగము రాధకు మీ అన్నయ్యకు పెళ్ళైనందుకు ఎందుకంత అసూయ పడుతున్నావు? మనిద్దరికంటే ముందుగా వాళ్ళిద్దరికి పెళ్ళైందనా అసూయ, మై డియర్ అనసూయ అంటాడు. అను రామలింగంని కొట్టి నాది అసూయ కాదు బాధ అంటుంది. ప్రియలాంటి మంచి అమ్మాయి నాకు వదినగా రాలేదని బాధ అంటుంది. రామలింగము మై డియర్ అసూయ సారీ అనసూయ అంటూ మీ అన్నయ్యకు ప్రియ కరెక్ట్ కాదు, అందుకే ఆ దేవుడు మీ అన్నయ్యకు కరెక్ట్గా సెట్ అయ్యే రాధను పంపించాడు అంటాడు. అను ఏం కాదు, మా అన్నయ్యకు ప్రియనే కరెక్ట్ అంటుంది. రామలింగం కాదు, ఆ రాధనే కరెక్ట్ అంటాడు. అను ప్రియ 100% కరెక్ట్ అంటుంది. రామలింగము నేను మందు తాగిన మత్తులో మాట్లాడినట్టు నువ్వు ప్రియా అనే మత్తులో మాట్లాడుతున్నావు, అందుకే అలా మాట్లాడుతున్నావు. రేపు ఆ మత్తు దిగాక మాట్లాడుకుందాం అంటాడు. అను నీ మత్తు దిగాక మాట్లాడుకుందాం వెళ్ళు అని చెప్పి అను లోపలికి వెళ్ళిపోతుంది. రామలింగము నన్ను వెళ్ళమని తను వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటూ మత్తులో ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోతారు, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుని రామలింగం కూడా వెళ్ళిపోతాడు. ఇక నందగోపాల్ సునంద విక్రమ్ కృష్ణ రాత నిజాయితీని నిరూపించి దుర్గకు తగిన బుద్ధి చెప్పాడు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సునంద ఆనాడు రావణాసురుడి చెర నుంచి సీతమ్మను విడిపించిన రాముడిలా దుర్గ చెర నుంచి తన భార్యను విడిపించుకొచ్చాడు మన విక్రమ్ కృష్ణ అంటుంది. నిజంగా మన విక్రమ్ కృష్ణ శ్రీరామచంద్రుడే అండి అంటుంది. నందగోపాల్ రాత మీద పడ్డ నిందను తొలగించి రాధ ఏ తప్పు చేయలేదని నిరూపించి రాధ తలెత్తుకుని తిరిగేలా చేశాడు అంటాడు. సునంద ప్రేమకు పునాది నమ్మకమే కదా, అలాంటి మంచి కొడుకును కన్నా మనం చాలా అదృష్టవంతులం అంటుంది. నందగోపాల్ బై బర్త్ నేను మంచివాడిని కాబట్టి నాలాంటి మంచివాడికి భర్త ఇచ్చాను అంటూ విక్కీకి అన్నీ నా పోలికలే అంటాడు. విక్రమ్ కృష్ణ ఇంట్లోకి వచ్చి పడుతూ లేస్తూ తన రూమ్ కోసం వెతుకుతూ నందగోపాల్ సునంద రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. నందగోపాల్ అదిగో సత్యం అంటూ డోర్ కూడా మోగింది అంటాడు. సునంద అది మోగడం కాదు, ఎవరు తలుపు తట్టారు, వెళ్ళి తీయండి అంటుంది. నందగోపాల్ డోర్ ఓపెన్ చేస్తాడు. విక్రమ్ కృష్ణ నందగోపాల్ని చూడకుండా నందగోపాల్ మొహం మీద కొట్టబోతూ ఉంటాడు. నందగోపాల్ ఆల్రెడీ తీశానురా, ఇంకా కొట్టామంటే నా ముక్కు ముక్కల పచ్చడవుతుంది అంటాడు. విక్రమ్ కృష్ణ షారీ ఐఆమ్ వెరీ షారీ అంటూ తూలి పడబోతూ ఉంటాడు. సునంద షారీ ఏంటి అంటుంది. నందగోపాల్ సారీ అన్న పదాన్ని మనవాడు స్టైలిష్గా షారీ అన్నాడులే అంటాడు. విక్రమ్ కృష్ణ ఎస్ అంటూ షారీ అంటాడు. సునంద ఏంటండి వీడి తాగొచ్చాడా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ఎక్కువ తాగలేదులే అమ్మా, జస్ట్ కాఫ్ సిరప్ తాగినట్టు 10 ml తాగాను అంతే అంటాడు. నందగోపాల్ విక్రమ్ కృష్ణని తీసుకెళ్ళబోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ మీరేంటి మా రూమ్లో ఉన్నారు అంటాడు. నందగోపాల్ నాన్న ఇది మీ రూమ్ కాదు అంటాడు. విక్రమ్ కృష్ణ ఇది మన ఇల్లు కాదా ఏంటి అంటాడు. నందగోపాల్ ఇల్లు మనదే, కానీ ఈ రూమ్ మీది కాదు మాది అంటాడు. విక్రమ్ కృష్ణ మరి మా రూమ్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు అని అడుగుతాడు. నందగోపాల్ మీ రూమ్ని మీ రూమ్ దగ్గరకే షిఫ్ట్ చేశాను అంటాడు. విక్రమ్ కృష్ణ థ్యాంక్ యూ డాడీ అంటూ మా రూమ్ని మా రూమ్ దగ్గరకే షిఫ్ట్ చేశారు కాబట్టి ఇక ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పి గుడ్ నైట్ అంటూ వెళ్ళబోతూ తూలి పడబోతాడు. సునంద పడిపోతున్నాడండి, మీరే రూమ్ దగ్గర దింపిరండి అంటుంది. నందగోపాల్ విక్రమ్ కృష్ణను రూమ్ దగ్గర దింపుతాను అంటాడు. విక్రమ్ కృష్ణ అవసరం లేదు నాన్న, రేపొద్దుటికి అదే దిగిపోతుంది అని చెప్పి గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతాడు.
సునంద ఏంటండి సడన్గా వీడు మందు తాగాడు అని అడుగుతుంది. నందగోపాల్ తన భార్య తిరిగొచ్చిందన్న ఆనందంలో ఓ పెగ్గేసి ఉంటాడులే అంటాడు. ముందు తాగొచ్చే మొగుళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 మొగుళ్ళు పెళ్ళాం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా మందు తాగుతారు. టైప్ 2 పెళ్ళాం ఇంటికి తిరిగొస్తే హ్యాపీగా మందు కొడతారు. మనవాడు టైప్ 2 మొగుడు అంటాడు. ఇక రాధ నాది చుంచు మొహమా, నాది కంచు మొహమా, నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకవా, ఇప్పుడు నీ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ పలికిస్తాను రా చెప్తా అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. విక్రమ్ కృష్ణ రాధా వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా అనుకుంటూ లోపలికొచ్చి ఎక్స్క్యూజ్ మీ రాధా ప్లీజ్ తలుపు తీయి అంటాడు. రాధా తలుపు తీసే ఉంది అంటుంది. విక్రమ్ కృష్ణ వేసినట్టు కనపడితేను అంటాడు. రాధా వేసింది తలుపు కాదు మందు అంటుంది. ఫుల్గా మందేసి వచ్చావు నువ్వు అంటుంది. విక్రమ్ కృష్ణ ఫుల్గా కాదు హాఫే అంటాడు. అయినా నువ్వు నన్ను ప్రశ్నించకూడదు ఓకేనా అంటాడు. విక్రమ్ కృష్ణ రూమ్ లోపలికి వస్తుంటే రాధ కాలు అడ్డు పెడుతుంది. విక్రమ్ కృష్ణ కింద పడి ముక్కు పగిలిపోయింది అనుకుంటూ ఎలా పడ్డాను అంటూ రాధతో నన్నెందుకు పడేశావు అంటాడు. రాధ నేనా, నువ్వు నా కాలుని చూస్తూనే ఉన్నావు కదా, మరి నేనెప్పుడు పడేశాను అంటుంది. విక్రమ్ కృష్ణ అవును కదా అంటూ మరి ఎలా పడ్డాను అంటాడు. మళ్ళీ చూద్దామంటూ పైకి లేచి వెనక్కి వెళ్ళి నడిచి వస్తూ రాధకు దూరంగా జంప్ చేస్తూ నువ్వే కాదు నన్నెవరూ పడేయలేరు అంటూ బెడ్ మీద పడిపోతాడు. రాధ నిన్నెవరూ పడేయక్కర్లేదు, నీకు నువ్వే పడిపోతావు అంటుంది. అవును ఇందాక నన్ను ఏమన్నావు, నాది కంచు మొహమా, నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకవా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ యా ఆఫ్ కోర్స్ అంటాడు. రాధ నాది కంచు మొహం కాదు, నీదే చుంచు మొహం, నీ మొహంలోనే ఎక్స్ప్రెషన్స్ ఉండవు అంటుంది. ఇంకోసారి కంచు మొహం చుంచు మొహం అన్నావు అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ అంటాను ఏం చేస్తావు అని అడుగుతాడు. రాధ మంచం మీద పడేసి కంచంతో కొడతాను అంటుంది. విక్రమ్ కృష్ణ ఇప్పటికిప్పుడు కంచం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటూ కిందకు జారి కింద కూర్చుంటాడు. రాధ ఇలా వస్తుంది అంటూ కంచంలో టిఫిన్ తీసుకొచ్చి విక్రమ్ కృష్ణకు ఇచ్చి ఫుల్గా తాగొస్తే సరిపోదు ఫుడ్ తినాలి అంటుంది. విక్రమ్ కృష్ణ 1 కాదు 2 తింటా, ఇడ్లీ దోశ 2 తింటా అంటాడు. రాధ సరే తిను అని చెప్పి విక్రమ్ కృష్ణ చేతికి ప్లేట్ ఇచ్చి వాటర్ గ్లాస్ తెస్తుంది. విక్రమ్ కృష్ణ తినలేకపోతూ ఉంటాడు. రాధ ఇడ్లీ పెట్టుకోవాల్సింది కంట్లో కాదు నోట్లో అంటూ ఇడ్లీ తినిపిస్తుంది. ఇటివ్వు నేను తినిపిస్తాను అంటూ విక్రమ్ కృష్ణ దగ్గర నుంచి ప్లేట్ తీసుకొని విక్రమ్ కృష్ణకు తినిపిస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణకు పొలమారుతుంది. రాధ విక్రమ్ కృష్ణకు వాటర్ తాగిస్తుంది. విక్రమ్ కృష్ణ చేతిని వాష్ చేసి తన చీరతో విక్రమ్ కృష్ణ పెదాలు తుడుస్తుంది. విక్రమ్ కృష్ణ ఫేస్ని తన వైపు తిప్పి పైకి కనపడవు కానీ నువ్వు చాలా మంచోడివి, అందుకే నా మీద పడ్డ నిందను పోగొట్టావు, నా నిజాయితీ నిరూపించావు, ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నా పక్కన నిలబడి నన్ను సపోర్ట్ చేశావు, ఆ దుర్గగాడి బారి నుంచి నన్ను కాపాడావు, ఆడపిల్లకి ప్రాణం కన్నా మానం ముఖ్యం, నా ప్రాణాన్ని నా మానాన్ని కాపాడిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ విక్రమ్ కృష్ణ చేయి పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రాధ వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ చేయి పట్టుకుంటాడు. రాధ వెనక్కి తిరిగి విక్రమ్ కృష్ణను చూస్తుంది. విక్రమ్ కృష్ణ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేక నేను లేను అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంటి బయట రాధ రామచంద్రయ్య బెంచ్ మీద కూర్చుని ఉంటారు. రాధ రామచంద్రయ్యతో మీ మనసులో మా మీద కోపం పోయినా మీరు మాత్రం వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి మా మీద కోపం నటిస్తున్నారు, వాళ్ళ వైపు ఒక కాలు మా వైపు ఒక కాలు వేయడం ఎందుకు గురూజీ, ఆ కాలు తీసి మా వైపు జంప్ అయిపోండి అంటుంది. రామచంద్రయ్య పైకి లేచి జరగదు, అది ఎప్పటికీ జరగదు అంటాడు. ప్రేమించుకోవడానికి 2 మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి అంటాడు. రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ రామచంద్రయ్యని చూస్తూ బాధపడుతుంది. రామచంద్రయ్య ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మీ వైపు నేను ఎప్పటికీ ఉండను అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.